బృందావనం, ఎవడు, మహర్షి, వారసుడు లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వంశీ చివరిగా చేసిన వారసుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి నెక్స్ట్ ఏ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు? నెక్స్ట్ సినిమా కోసం ఎందుకింత సమయం తీసుకుంటున్నాడు? అసలు ఎందుకింత లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నాడు అనే సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలన్నింటికీ చెక్ పెడుతూ వంశీ పైడిపల్లి తాను చేయబోయే సినిమా ఎవరితో అనే దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు మ్యాటర్లోకి వెళితే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలుగు దర్శకులతో సినిమాలు చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే షాహిద్ కపూర్ సందీప్ రెడ్డి వంగాతో కబీర్ సింగ్, గౌతమ్ తిన్ననూరితో జెర్సీ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు రీమేక్లే కావటం విశేషం. వాటిలో కబీర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవగా, జెర్సీ విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాల అనంతరం షాహిద్ మరో టాలీవుడ్ దర్శకుడిని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి స్లో అండ్ స్టడీ అంటున్నాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు, సాలిడ్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. తెలుగులో హీరోస్ ఫుల్ బిజీగా ఉండడం వల్లనో ఏమో తెలియదు గాని, అలాగే వంశీ పైడిపల్లి రాసుకున్న సబ్జెక్ట్ పాన్ ఇండియా కావడంతో ఈసారి రూటు మార్చి షాహిద్ కపూర్ తో సినిమా చేయటానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా ఈ స్టోరీ లైన్ ను షాహిద్ కపూర్ కి వినిపించగా, షాహిద్ కపూర్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వంశీ పైడిపల్లి, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలు కానుందో. ఈ న్యూస్ పై మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.